మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి మేము ఏం ఇబ్బంది పెట్టకుండా పోతాము అని డీజీపీ గారు కూడా చెప్పారు, మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. అది కాదు, మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి, మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి జోగినీలకి అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేము అందరం కలిసి బోనాలు చేస్తాం. ఈ పండుగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశమంత పందిరి భూదేవంత పీటల్లాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం మీరు ఎప్పుడు పిలిచినా మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వందలు వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి. అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్, సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని, ఒక ఆడబిడ్డని, ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను, భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి. మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు, మా ఉపాధి మీద పొట్ట కొట్టకండి.